గైస్ వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో, ఈరోజు 'బిగ్ బాస్' ఎపిసోడ్ అయితే గనక కంప్లీట్ అయిపోయింది. నామినేషన్లు అయితే రచ్చ రచ్చ రంబోలాగా అయితే జరిగినాయి. అందులో మనం ముఖ్యంగా ఈరోజు ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది మన మణికంఠ గురించి. ఏమిరా మణికంఠ అంత పని చేస్తివి. అందరితో ఏడిపించివి. 2 రోజుల నుంచి నువ్వు ఏదో తప్పు చేస్తున్నావని నీ మీద మేము మాట్లాడితే, ఈరోజు చాలా అమ్మ సెంటిమెంట్ ఏసి కొట్టేసి చాలా రచ్చ రచ్చ అయితే నువ్వు చేసినావు. ప్రతి ఒక్కడికి ఒక బ్యాడ్ స్టోరీ ఉంటది. ప్రతి ఒక్కరికి ఎన్నో గుడ్ స్టోరీలయితే చాలానే ఉంటాయి. బట్ నీదొక్కడిదే కాదు. కానీ ప్రపంచంలోకెల్లా ఆ! నీదే కొంచెం చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. అంటే నీ స్టోరీ సినిమాలలోనే చూస్తా ఉంటాం జనరల్‌గా. అది రియల్‌గా నువ్వు చేసినావు. నీకైతే ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ విషయంలో పర్టిక్యులర్‌గా అమ్మ, నాన్న, ఆ! తర్వాత భార్య, పిల్లలు. సో, అంత బాధ, ఇంకొక రకమైనటువంటి భయము ఉండి, జనరల్‌గా నీ విషయంలో ఏం జరిగిందంటే, నాకు అర్థమైనంత వరకు ఏవో జేసినావు. అందరిని గెలికినావు. అందరిలో నీ ఇంటెలిజెన్స్ మొత్తం గూడా చూపిచ్చినావు. బయట సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్స్ అయినట్టు, ఇంట్లో గూడా, హౌస్‌లో గూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారని నువ్వు అనుకున్నావు. జనరల్‌గా అక్కడ నువ్వు అనుకున్నదైతే గనక జరగదు. ఎందుకంటే, అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా దాన్నేమంటారు, దేశముదురులే. ప్రతి ఒక్కరికి గూడా నాలెడ్జ్ భయంకరంగా ఉంది. అంతటి భయంకరమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళలో నువ్వు చెప్పింది వాళ్ళు వింటారనుకోని, నువ్వు ఏదో మాట్లాడి ఇరక్కపోయి, అది ఏం చేయాలో అర్థం గాక ఒక సెంటిమెంట్‌నయితే తీసుకుపోయి, అక్కడ నేను తప్పు చేసినానే అని రిగ్రెట్ నీ లోపల అయిపోయి, తర్వాత కన్సెషన్ రూమ్‌లోకి పోయినాక 'బిగ్ బాస్' అడిగినప్పుడు, నాకు 'బిగ్ బాసే' జీవితం, వేరేది లేనే లేదు బయట అని నువ్వు అక్కడ మళ్ళా ఇంకొకలాగా మాట్లాడడము. హ్మ్. అది ఎంతవరకు నువ్వే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌వు. ఇప్పుడు నిన్ను చూసి ఎవరేం చేసుకో నీకు తెలుసు. నువ్వు బయట ఏదైనా చేసి డబ్బులు గానీ, ఫేమ్ గానీ ఏదైనా సంపాదించుకోగలుగుతావు. కానీ అక్కడ ఉన్న సిట్యుయేషన్‌ను డైవర్ట్ చేయడానికి నువ్వు ఈరోజు చేసినటువంటి డ్రామా అంత ఇంత కానే కాదు, 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 కాదు. సో, ఏదో ఒక రకంగా 1 వీక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీక్ నుంచైనా కూడా కొంచెం మంచిగా ఆడితే చాలా బావుంటది. సో, ప్రోమోలో నువ్వు ఏడుస్తేది చూసి అందరూ సింపతి గేమ్ ఆడుతున్నారు. అది ఇది అన్నటువంటిది చాలానే అయితే మాట్లాడినారు. బట్ నువ్వెంత సింపతి గేమ్ ఆడుతున్నావో, గేమ్ ఆడట్లేదో అది బయటివాడు కనుక్కోవడానికి ఇంకొక 2 వీక్స్ అయితే పడతది. బట్ విష్ణుప్రియ విషయంలో నువ్వు చేసినది ముమ్మాటికి తప్పు. ముమ్మాటికి రాంగ్. హ్మ్. ఆ పిల్ల వాయిస్ అది. ఆ పిల్ల చాలా క్లియర్ కట్‌గా చెప్తా ఉంది. నా బుద్ధి లేనితనంతోటే నా ఏ నా నేను ఆకతాయిగా ఉండడం వల్లనే జనాలందరూ చూసి నన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేసినారు. నేను అందరిని ఎంటర్‌టైన్ చేయగలిగినాను. యెస్, విష్ణుప్రియ ఆల్‌వేస్ విష్ణుప్రియ. ఎన్ని అంటే నెగెటివ్ కామెంట్స్ వచ్చినా గూడా ఇట్లా నా వెంట్రుకతో సమానం అన్నట్టు పక్కన వాడేసి, తన ప్రొఫెషన్‌ను, తన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అన్నిటిని గూడా ప్రజలకైతే ఇచ్చేస్తా ఉంది. ఆ పిల్ల గురించి ఎంత చెప్పినా గూడా తక్కువ. హ్మ్. సో, అంతటి ఒక మరి నాకు తెలిసినటువంటి ఒక పాజిటివ్ క్యారెక్టర్‌గా ఉన్నటువంటిది. ఆమెనే నువ్వు ఒక 3 రోజులు, 4 రోజులు అబ్జర్వేషన్ చేసి ఇంకా ఏమైనా నెగెటివ్ చెప్తావు. నువ్వు ఎవడివిరా? వేరే వాళ్ళ నెగెటివిటీని నువ్వు వేలెత్తి చూపడానికి, దాన్ని కరెక్షన్ చేయడానికి. ఎవ్వడి నెగెటివ్‌నని, ఎవ్వడి పాజిటివ్‌నని ఎవ్వడు మార్చలేడు. ఎదుటివాడిని చూసి వాడి ప్రవర్తన ఏ విధంగా అయితే మంచిగా చెడు ఉంటదో దాన్ని చూసి ఇతరులు మారతారు అంతే. ఒకడు చెప్పడం వల్ల మారడు. వాళ్ళు అబ్జర్వేషన్ చేయడం వల్ల మారతారు. పూర్వకాలంలో ఉండేది. ఒక ఫ్రెండ్ చెప్తే గనక నా మంచి కోసమే చెప్తా ఉన్నాడు అన్నటువంటిది. ఇప్పుడు ఎవ్వరు నమ్మే స్థితిలో లేనే లేరు. అటువంటిది మణికంఠ చెప్తే గనక విష్ణుప్రియ నమ్ముతాదా? సమస్య లేదు. నమ్మదు. అయిపోయింది. మణికంఠ గురించి మనం చెప్పేసుకున్నాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నిఖిల్‌లో అఖిల్ భయ్య. అఖిల్ భయ్యాకి పెద్ద దండము. ఆ! మంచి ఇంటెలిజెంట్ ఉన్నాడు. కండబలం ఉంది. గుండె ధైర్యం ఉంది. అన్నీ ఉన్నాయి. అక్కడ ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ గూడా చాలా ఎక్కువనే కనబడతా ఉన్నాయి.
మరి అన్నీ కనపడినప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఎందుకు అంత అగ్రెసివ్ అవుతా ఉన్నాడు? ఎందుకు అంతగానం సౌండ్ రైజ్ చేస్తా ఉన్నాడు? అంటే వీళ్ళందరూ కూడా ముందు ఎపిసోడ్ ఏదైతే ఉందో, ముందు సెషన్స్ ఏవైతే ఉన్నాయో, ముందు 1, 2, 3, 4, 5, 6, 7 వరకు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని చూసి గట్టిగా అరుస్తేనే మనం ఒక కంటెంట్ ఇచ్చినట్టు. ఆ కంటెంట్ చూసే ప్రేక్షకులు ఓట్లేసేది అన్నటువంటిది ఒకటి పెట్టుకొని మైండ్‌లో చాలా దారుణాతి దారుణంగా మాట్లాడుతా ఉన్నాడు. ప్రేరణను డిఫైన్ చేసుకునే మధ్యలో ఏ అనే వర్డ్ అయితే మాట్లాడినాడు. ఫీమేల్ విషయంలో ఏ అనే వర్డ్ మాట్లాడడానికి రైట్ లేనే లేదు. లేదు. అంతే. మాట్లాడకూడదు. హ్మ్. అదొకటి చాలా రిజిస్టర్ అవుతా ఉంటది. ఇంకా మిస్ అని తిప్పుతా ఉంటావు. అది తప్పు. హ్మ్. ఇంక మిగతాది ఇప్పుడు లైవ్‌లో వచ్చేస్తా ఉంటది. అక్కడేమో తిట్టుకుంటారు. మాకేమో బీపీలు డర్రుమని ఎక్కిస్తారు. లైవ్ అవ్వంగానే అక్కడ పోయి మళ్ళా చిట్ చాట్ చేస్తా ఉంటారు. ముద్దులు పెడుతూ ఉంటారు. అరే! నేను కావాలని అన్నాను. అరే! అందుకన్నాను, ఇందుకన్నాను అని జెప్పేసి. గేమ్ అంటే అది కాదు. సీరియల్‌లో 10, 20 టేకులుంటాయి. అక్కడ నటిస్తారు. ఇక్కడ రియాలిటీ షోలో నటించడానికి రాదు. ఒకవేళ నేను ఆ నామినేషన్ అప్పుడు నటించి ఫైటింగ్ చేసి, తర్వాత వచ్చి నేను మంచోడిని అంటే గనక చూసే ప్రేక్షకులు ఏ విధంగా జడ్జ్ చేయాలో ఆ విధంగా మిమ్మల్నయితే గనక 110% జడ్జ్ చేస్తారు. సో, అఖిల్ ఆర్ నిఖిల్ ఇప్పటికైనా చేంజ్ చేసుకుంటే అంటే గేమ్‌ని గేమ్‌లా తీసుకొని చేంజ్ చేసుకుంటే బావుంటదన్నది నా ఒపీనియను. అండ్ సానియా దగ్గరికొచ్చేద్దాం. ఏమన్నా పాయింట్లు తీస్తదా సానియా? ఆ! అంత ఖచ్చితమైనటువంటి పాయింట్లు తీసి ఆ! కరెక్ట్‌గా మాట్లాడుతది అని ఒక సైడ్ మనం అనుకుంటున్నా, ఇంకొక సైడు ఏమో ఎందుకు అరుస్తాదో, ఎందుకు తిడతాదో, ఉన్నట్టుండి ఆ బీపీ 180, 200, 300 వరకు ఎందుకు పోతాదో, అవసరం ఉన్నా, అవసరం లేకున్నా పాయింట్లన్నీ మాట్లాడి కూడా పక్కోళ్ళకి మెంటల్ లేకుండా మెంటల్ వచ్చేలాగా చేసేటటువంటిదే మన సానియా అనుకోవచ్చు. బట్ ఏది ఏమైనా కూడా ఈ 3, 4 రోజులు కొంచెమన్నా 'బిగ్ బాస్'కి రేటింగ్ వస్తుంది అంటే గనక దాంట్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది సానియా అక్క. రాధిక అక్కలాగా సానియా అక్కనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము హీరో దగ్గరికి పోదాం. ఆదిత్య ఓం. ఆదిత్య ఓం ఎక్కడా కనపడట్లేదు. ఆ! కనపడినాడా ఆ! మీరు కొట్టుకొని సావండి. మాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వండి అన్న రీతిలోనే ఆదిత్య ఓం అయితే ఇప్పటివరకు ఉన్నారు. బట్ ఆయన ఫుటేజ్ మనకి ఎక్కువ చూపెట్టలేదు కాబట్టి ఆయన మీద మనము ఏమి ఎక్కువగా మాట్లాడుకోవడానికైతే రానే రాదు. ఇంకొకరొచ్చేసి అభయ్. సో, అభయ్ ఈరోజు చాలా పర్ఫెక్ట్‌గా తనకున్నటువంటి స్ట్రాటజీసు, తనకున్నటువంటి వాయిస్‌ను క్లియర్ కట్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లో వినిపించినాడు అని అనుకోవచ్చు. మణికంఠతో డిఫైన్ చేసుకుంటున్నప్పుడు. వెరీ గుడ్. అభినవ్ అన్నది ఈసారి నేను అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అబ్జర్వ్ చేస్తే నా ఒపీనియన్ నేను చెప్తాను. అంతేగాని మీరు అనుకున్నట్టు కాదు అన్నటువంటిది చెప్పినాడు. అట్ ద సేమ్ టైమ్ బేవక్క ఆ విషయంలో కూడా మంచి క్లారిటీ ఇచ్చినాడు. ఆయన నామినేషన్‌లో ఉన్నప్పుడు కూడా సూపర్ అంటే సూపర్ క్లారిటీ అయితే ఇచ్చినాడు. దెన్ నౌ బేబక్కని తీసుకుందాం. బేబక్క ఓకే. బేబక్క కూడా ఇప్పుడు సౌండ్ చేసిందన్నట్టు ఈరోజు. సౌండ్ చేయాల్సి వచ్చింది. సౌండ్ చేస్తేనే హౌస్‌లో ఉంటారు అన్న విషయాన్ని అర్థమైనట్టు ఉంది. ఇంతవరకు అబ్జర్వేషన్ చేసింది. ఎవరెవరు ఏంటి అనేది నిన్న 2 ఎపిసోడ్‌లో కూడా చాలా అబ్జర్వేషన్ చేసింది. ఈరోజు మాత్రం నా ఈ పిచ్చోడు పృథ్వీ రెచ్చగొట్టినాడు. పృథ్వీ ఏందిరా అంటే గనక 2 స్టేట్మెంట్స్ ఇచ్చినాడు. 2 స్టేట్మెంట్స్ ఏందిరా అంటే గనక ఒకటి బేవక్కని యు ఆర్ అన్‌ఫిట్ ఫర్ హౌస్ అన్నాడు. అండ్ ఇంకొకరినెవరు మణికంఠను అన్నాడు. అట్లా అనడానికి ఎవరు? నువ్వేమన్నా 'బిగ్ బాస్‌వా? లేకుంటే గనక దాన్నేమంటారు ప్రోగ్రామ్ మొత్తం రాసేటోనివా? అండ్ యు ఆర్ నాట్ ఫర్ ఫిట్ ఇన్ 'బిగ్ బాస్' హౌస్ అన్నావు అంటే గనక దానికి ఎన్నో చూపెట్టాలి. వాళ్ళేమన్నా చేసినటువన్నీ కూడా చూపెట్టాలి. 1 వీక్ గూడా కాలే. అరే! అప్పుడే నువ్వు ఫిట్ అని ఎట్లా డిసైడ్ వాళ్ళు అన్‌ఫిట్ అయితే గనక 'బిగ్ బాసే' హౌస్‌లోకి రప్పియడు కదా! ఇప్పుడు రప్పించినారు, వాళ్ళు ఆడుతున్నారు అంటే గనక ఎవరు అన్‌ఫిట్ అక్కడ? నువ్వు అంటున్నావు కాబట్టి నువ్వు అన్‌ఫిట్ యాక్చువల్లీ.
సో నీ అన్‌ఫిట్‌ను వాళ్ళ మీద అన్‌ఫిట్ అని చెప్పడం కరెక్ట్ కానే కాదు. అండ్ బేబక్క డిఫైన్ చేసుకోవడం కూడా చాలా బాగుంది. నా టైమింగ్‌ని చూసి అన్నిటిని చూసే నన్ను బిగ్ బాస్ తీసుకొని వచ్చినాడు. నా దగ్గర బలం లేదు. నేను లావుగా ఉన్నాను. నువ్వు ఏదో మాట్లాడుతా ఉన్నావు. ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పేసి ఆమేమి ఆయన ఎలిగేషన్, ఆయన నామినేషన్ అయితే తీసుకోనే లేదు. అండ్ యాస్మి గూడా ఇంటెలిజెంట్ గర్ల్, అన్ని గర్ల్ ఏదైనా మణికంఠ చెప్పినప్పుడు ఆ ఎమోషన్ తట్టుకోలేక బాగా అంటే బాగా ఏడ్చేసి, ఓంకాయలు పెట్టేసి ఎక్కడో టచ్ అయింది. అందరికీ టచ్ అవుతది మణికంఠ మాట్లాడినది. ఈవెన్ టీవీల ముందు కూర్చొని చూసే ప్రేక్షకులమైనటువంటి మాకే అంత టచ్ అయిపోయినప్పుడు ఇంక వేరే వాళ్ళకి ఎందుకుండదు. బలబల అందరిని ఏడిపిచ్చేసినాడన్నట్టు మణికంఠ. తర్వాత అందరు ఆ విషయం మీద డిఫైన్ చేసినారు. అది సెకండ్ థింగ్. అండ్ ఇక్కడ ఆష్మి కూడా కొంచెం అగ్రెషన్నెస్ తగ్గించుకుంటే బాగుంటుంది. మాకు మౌనిత కనపడతా ఉంటుంది ఆమెలో కొంచెం యాంగిల్, నాట్ ఫర్ మొత్తం, కొంచెం యాంగిల్ లాస్ట్ సీజన్లో మౌనిత ఏ విధంగా అయితే అరుస్తుంటుందో ఆ రకంగా ఇప్పుడైతే మౌనిత అయితే కనపడతా ఉంది. అండ్ తన ఫ్రెండ్ ప్రేరణ అయితే గనక చాలా అంటే చాలా బాగా మంచిగా డిఫైన్ చేసుకుంటా ఉంది. ఆ ఉన్న హౌస్‌లో ఉన్నటి వాళ్ళందరిలో కూడా ఒక స్మార్ట్ గర్ల్ అనుకోవచ్చు, ఒక ఇంటెలిజెంట్ గర్ల్ అనుకోవచ్చు, ఒక ప్రతిదీ కూడా పద్ధతిగా అర్థం చేసుకొని, పద్ధతిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. బట్ సానియా ముందర కావచ్చు, ఒక వేరే వాళ్ళ ముందర కావచ్చు, కొన్ని పప్పులు ఉడకట్లేదు అని కూడా ఆమెకు అర్థమవుతుంది. అయినా కూడా తను డిఫైన్ చేసుకునే విధానము, వే ఆఫ్ స్టైలు, యాక్షను, యాక్టింగు అన్నీ కూడా చాలా అంటే చాలా సూపర్‌గా ఉన్నాయి. అండ్ నైనిక గురించి మాట్లాడితే గనుక నైనిక చిన్న పిల్లనే కానీ చాలా పెద్ద మాటలు, పెద్ద పనులు అన్నీ చాలానే చేస్తుంది. అంటే నామినేషన్ టైంలోనే వాళ్ళు దేంట్లో ఉన్నారు, వాళ్ళు చీఫ్‌లో ఉన్నారు. తీసుకొని వచ్చి ఎవరిని కరెక్ట్‌గా నామినేట్ చేయాలో వాళ్ళలో కూర్చింది కాబట్టి, సో నైనిక ఎంతవరకు చేయాలో అంతవరకు అయితే పర్ఫెక్ట్‌గా పని అయితే చేస్తుంది అని అనుకోవచ్చు మనము. సో ఇంకెవరున్నారు, ఆల్మోస్ట్ కిరాక్ సీత వచ్చేసి ఈసారి మళ్ళా క్యారెక్టర్ చాలా తక్కువనే ఇచ్చినారు. ఈ 2 ఎపిసోడ్‌లలో ఆమె వరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. ఆమెకి ఇంకా గేమ్ అర్థం కాల కిరాక్ సీతకి నిజానికి చెప్పాలంటే గనక గేమ్ అర్థం కావట్లే. ఒక్కసారి గేమ్ అర్థమయ్యి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులందరిని కూడా చదివింది అనుకో, ఈరోజు నామినేషన్‌లో జరిగినటువంటి సిట్యుయేషను మళ్ళా రిపీట్ కాకుండా, ఎవరు మాట్లాడకుండా నోరైతే మోపించగలదు. ఈవెన్ నిఖిల్ మీద కూడా చాలా ఫైర్ అయిపోయింది. ఆ ఫైర్ అయితే మనకు బాగా కనపడుతుంది. బట్ అక్కడ నిఖిల్ తప్పు క్లియర్ కట్‌గా కనపడతా ఉంది. ఇక్కడ పృథ్వీ గురించి కిరాక్ సీత స్టాండ్ తీసుకొని పని చేస్తున్నాడు అక్క అని బేబక్కకి చెప్పింది. చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్‌గా యాజ్ టీజ్‌గా వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఓకే అనే లోపే నువ్వు మధ్యలో రాకూడదు, తొక్క, తోలు, తోటకూర అని చెప్పేసి నిఖిల్ రావడం వల్ల అక్కడ పెంట ఇంకా కొంచెం పెంట అయిపోయింది. పెంట చేసేసినారు కూడా. సో గైస్, అది ఈరోజు జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్ మనం తీసుకున్నట్లయితే గనక మన మణికంఠ ది హైలైట్ ఆఫ్ ది షో టుడే అని మనం అనుకోవచ్చు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ వచ్చేసి ప్రేరణ, థర్డ్ పర్సన్ వచ్చేసి మన శేఖర్ భాష గురించి మాట్లాడుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ సూపర్, మర్చిపోయినాం. తన బయట ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని మొత్తాన్ని కూడా ఇక్కడ ఆరబోసి ఈరోజు నామినేషన్స్కు వచ్చేంత వరకు, ఎలిమినేషన్లో ఆయన ఉన్నంత వరకు కూడా చాలా క్లియర్ కట్గా గేమ్ అయితే ఆడినాడని మనం అనుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనం చెప్పుకోవాలంటే కనుక 6 మెంబర్స్ వచ్చేసి ఎలిమినేషన్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేటెడ్ అయిపోతాడో మనకు సాటర్డే తెలుస్తుంది. నాకు తెలిసి కూడా ఎవ్వరు కూడా ఎలిమినేటెడ్ అవ్వరు ఈ సీజన్, ఈ టైంలో. ఎందుకు అంటే కనుక మనకు వినాయక చతుర్థి ఉంది కాబట్టి, అదే రోజే ఎలిమినేషన్లో అందరు ఉంటారు కాబట్టి ఎక్స్క్యూజ్ చేసి నెక్స్ట్ వీక్లో ఇద్దరిని ఎలిమినేటెడ్ చేద్దామని ఒక మెలిక పెట్టొచ్చు అన్నది నా ఒపీనియను. సో ఇక్కడ ఎవరు ఎలిమినేటెడ్ అయిపోతారా అన్నది కూడా మనము గెస్ చేయగలిగితే కనుక ఎక్కువ శాతం వచ్చేసి పృథ్వీ కింది. సో ఇప్పుడు మణికంఠ వచ్చేసి
ఈ ఈరోజు అమ్మ సెంటిమెంటు, ఈ సెంటిమెంట్లు ఇవన్నీ కొట్టినాడు కాబట్టి ఈసారి ఆయనను కంపల్సరీ అదే ప్రేక్షకులు ఓట్లేయాలనుకుంటే ఇంకా స్టార్ట్ కాలే. ప్రేక్షకులు ఓట్లేస్తారు అనుకోవడం ఇప్పటికి మూర్ఖత్వం అయితది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 'బిగ్ బాస్' వాళ్ళే నిర్ణయించుకోవాల్సి వచ్చేస్తది. సో, ఓట్ బ్యాంకింగ్ అన్నీ తక్కువున్నది పృథ్వీకి. కానీ పృథ్వీ గురించి బయట బాగానే ఉన్నాయి. అందరూ కూడా పృథ్వీకి అయితే సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈవెన్ దో పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే గనుక ఉన్నాయి. బట్ ఆయన ఎవరు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి హౌస్‌లోకి అడుగుపెట్టినాడు, వాళ్ళది ఎంత ఉంటది అన్న దాన్ని బట్టి ఈ ఎలిమినేషన్ అయితే ఉంటది. అండ్ విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియకి ఆల్రెడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఓట్ బ్యాంకింగ్ కూడా ఎక్కువగా ఉంటది. ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు 'జబర్దస్త్‌లో' ఉంటారు, శ్రీదేవి కంపెనీలో ఉంటారు, వేరే ఈవెంట్‌లలో ఉంటారు. చాలామంది ఉంటారు ఆమె అభిమానులు, నాలాంటోళ్ళు కూడా మేబీ. సో, ఆమెను ఓట్లేసి గెలిపించుకోవడానికి చాలామందే ఉన్నారు. అండ్ అభయ్. సో, అభయ్ ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కాబట్టి తనకు గూడా కొన్ని సినిమాలు తీసినారు. ఈవెన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు కాబట్టి ఆయనను కూడా ఎవరైతే టచ్ చేయలేరు అన్నటువంటిది. ఇంకా బేబక్కకి ఆల్రెడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా అంటే చాలా 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 ఉంది. సో, చాలా ఉంది కాబట్టి ఆమెకి ఎట్లా ఓట్లు పడతాయి. ఓట్లు పడకున్నా గూడా 'బిగ్ బాస్' కంపల్సరీ ఆమెను ఉంచుతాడు. ఎందుకంటే వంట చేయడానికి, వంట గురించి సజెషన్‌లు ఇయ్యడానికి హౌస్‌లో ఒకళ్ళు పెద్ద మనిషి ఉండాలి. ఆ పెద్ద మనిషి బేబక్క. బేబక్కను మాత్రం బయటికి తీసే ప్రసక్తే లేదు, 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 లేదు. సో, గైస్ వాళ్ళిద్దరికే టక్కా ఫైట్ పడుతది నామినేషన్‌లో పృథ్వీకి అండ్ మణికంఠకి. సో, చూద్దాం నాగార్జున గారొచ్చి ఏం చెప్తారో. ఓకే గైస్, రేపు ప్రోమోలతోటి మనము మళ్ళా 'బిగ్ బాస్' గురించి రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకొస్తాను. జై హింద్.